ఇలా వెళ్తున్నప్పుడు మనకు హైవేలో కూడా నైట్ టైము హెవీ లోడ్ ఉన్నటువంటి వెహికల్స్ వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉన్నప్పుడు మనకంటూ ఒక మార్జిన్, అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక లైన్ బేస్ చేసుకొని హెవీ ట్రక్కులు, లారీలు, ఏ వెహికల్ వచ్చినా కానీ మనకు లైన్కు మనకు ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, సేఫ్ జోన్లో ఉన్నాము అనేది ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనము నైట్ సైడ్ కూడా నైట్ టైం రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ కంపల్సరీ అనమాట. ఎందుకంటే దూరం నుంచి వచ్చినటువంటి వెహికల్ లైటింగ్ అనేది మిర్రర్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ రిఫ్లెక్షన్లో చిన్న వెహికల్, పెద్ద వెహికల్, దగ్గర ఉందా దూరం ఉందా అని బాగా కనిపెట్టాలి. అలా వెళ్తున్నప్పుడు అక్కడ సైన్ బోర్డు ఉంది చూడండి. ఆ సైన్ బోర్డులో ఏముంది, సర్కిల్ ఉంది. అక్కడ ఒక సైన్ బోర్డు ఉంది చూడండి. ఆ సైన్ బోర్డులో మనకు స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట. క్లచ్ తొక్కండి, అటు ఇటు గమనించండి, ఫుల్ క్లచ్, రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ సర్కిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఫాతిమా కాలేజ్ కేఎస్ఆర్ఎం సర్కిల్కి వచ్చామన్నమాట. ఈ సర్కిల్లో కూడా రైట్ సైడ్ వచ్చే వెహికల్ అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ వెహికల్ ఆగిందా, ఆగలేదు, మనమే ఆగాలి. క్లచ్ వదలండి, క్లచ్ వదిలి స్ట్రైట్కి వెళ్ళండి, కొద్దిగా రైట్ తీసుకోండి. సో నైట్ టైం డ్రైవింగ్ అనేది చాలా వరకు స్టడీ చేసుకోండి. డిఫికల్ట్గా ఉంటుంది. జంక్షన్ అన్ని వైపులా చెక్ చేసుకోండి, ప్రతిదీ చెక్ చేయాలి. సో ఎవరు ఎక్కడ వస్తున్నారు, రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, మిర్రర్ అబ్జర్వేషన్ ఏంటి. ఇప్పుడు ఎదురుగా వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ అక్కడ పార్కింగ్ చేస్తుంది అనమాట. ఆ వెహికల్ పార్క్ చేసినప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది, వెహికల్కు రేడియం స్టిక్కర్ ఉండడం వల్ల మనకు బాగా నీట్గా కనపడుతుంది. అదేవిధంగా వెహికల్ ఆన్లో ఉంది, ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి లైట్లు కూడా వెలుగుతున్నాయి, అంటే బ్రేక్ వేసాడు అతను. సో వెహికల్ ఆన్లో ఉంది, ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి లైటింగ్ ఉంటుంటే బ్రేక్ మనకు లైట్లు వెలుగుతున్నాయి అంటే బ్రేక్ వేసాడని అర్థం. సో ఇంకా రైట్ లెఫ్ట్ అర్థం. మన పక్కన ఒక లైటింగ్ వస్తూ ఉంది. లైటింగ్ వస్తూ ఉన్నప్పుడు ఏ వెహికల్ వస్తుంది, ఎంత లెంత్ విడుతున్నటువంటి వెహికల్ వస్తుంది, పెద్దదా చిన్నదా, అది వస్తున్నప్పుడు మన పొజిషన్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా హైవేలో నైట్ టైము డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి వెహికల్ను మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అదేవిధంగా ఈ నైట్ టైం ఇంకా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మనకు లైన్స్ ఉన్నాయి చూడండి. ఆ లైన్ ఏంటంటే యారో మార్క్స్ చూడండి, స్ట్రైట్గా రోడ్డు ఉంది, స్ట్రైట్ రైట్ రోడ్ డివైడ్ అయింది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి పక్కన సైన్ బోర్డ్ లేదు, అయినా మనకు యారో మార్క్స్ని బట్టి పోవాలి. ఇక్కడ ఒక యారో మార్క్స్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడు రోడ్డు, లెఫ్ట్ సైడ్ అంటే కరువు ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళే ముందర కరువు ఉందని అర్థం. సో ఇలా ముందుగానే సైన్ బోర్డును మనము ఫాలో అవుతూ వెళ్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मेरा नाम मोहम्मद अली है। मैं तकरीबन 1 महीने से वेंकट विहान ड्राइविंग स्कूल में जॉइन हुआ। माशाअल्लाह बेहतरीन तर्ज़ तकल्लुम से मुझे नाइट ड्राइविंग और मैदान के अंदर मुझे पार करने का कैसा तरीक़ा है, एल कैसा डालते हैं, इन तमाम तरीक़ों को बेहतरीन आसान अंदाज़ तरीक़े से मुझे सिखाया गया है। और नाइट के अंदर रात के वक्त में गाड़ी कैसे चलाना है घबराए बग़ैर, ये भी एक तरीक़ा मुझे जानकारी मिली है। माशाअल्लाह सर ने मुझे बेहतरीन अंदाज़ से, बहुत प्यारे मोहब्बत भरे अंदाज़ से मुझे हर तरह से समझाया गया कि किस तरह से कहाँ पर कैसे जंक्शन के वक्त में कैसे गाड़ी को मूव करना है, कैसे क्या कंट्रोल करना है, इन तमाम तरीक़ों को मुझे सिखाया गया। और सर्किलों के पास और सड़कों के पास मुझे तमाम तरीक़ों को मुझे सिखाया गया। बेहतरीन माशाअल्लाह बेहतरीन अंदाज़ से प्यार मोहब्बत के साथ बग़ैर झिड़झिड़ाहट के मुझे सिखाया गया। आप भी आइए और यहाँ पर सीखिए और अपनी मंजिल को आगे बढ़ाइए। तो इसी के साथ मैं अपना एक शेर के साथ अपनी बात ख़त्म करता हूँ। बेहतरीन जानकारी मुझे मिली वेंकट विहान ड्राइविंग स्कूल में। बेहतरीन जानकारी मिली मुझे वेंकट विहान ड्राइविंग स्कूल में। ये कारवां बनता चला जाएगा वेंकट विहान ड्राइविंग स्कूल में। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। థ్యాంక్ యూ వెరీ మచ్.